ఇక రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు శాఖ కేటాయింపు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపు జరగడం సర్వసాధారణం. అయితే అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే హోంశాఖ కావాలని అజారుద్దీన్ పట్టుబట్టడమే ఈ ఆలస్యానికి కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కు శాఖల కేటాయింపు సస్పెన్స్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముస్లిం కు హోంశాఖ ఇచ్చారు. ఇప్పుడు కూడా హోంశాఖను నాకు కేటాయించి ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించాలి అని అజరుద్దీన్ సీఎం రేవంత్ ను కోరినట్టు తెలిసింది. తనకు హోంశాఖ ఇస్తేనే ముస్లిం మైనారిటీలు ప్రభుత్వాన్ని నమ్ముతారని, జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అనవసర చర్చకు తావు లేకుండా శాఖల కేటాయింపు వీలైనంత త్వరగా ముగించాలని అజరుద్దీన్ కోరినట్టు తెలిసింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న కీలక శాఖలు ఎవరికి ఇచ్చేది లేదని, మైనారిటీ వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ లో ఓడినా పోయేదేమీ లేదు, హోంశాఖ మాత్రం ఇంకొకరికి ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త మంత్రికి శాఖల కేటాయింపు జటిలంగా మారిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అజరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రోజులు గడుస్తున్నా ఈ రోజు వరకు ఆయనకు శాఖలు కేటాయించలేదు. సచివాలయంలో ఛాంబర్ ఇవ్వలేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖలు కేటాయించడం సాంప్రదాయంగా వస్తుంది. ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకునే ముందే అతనికి ఏ శాఖలు కేటాయించాలనేది సీఎం ఒక అంచనాకు వస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అతనికి పోర్ట్ఫోలియో కేటాయిస్తారు. కానీ ఇప్పటి వరకు సీఎం ఆయనకు ఏ శాఖలు కూడా కేటాయించలేదు. క్రీడలు, మైనారిటీ సంక్షేమం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా ప్రతిపాదించినట్టు తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు మంత్రి అజరుద్దీన్ నో చెప్పినట్టు సమాచారం. తనకు హోంశాఖ ఇవ్వాలని, అప్పుడు మాత్రమే మైనారిటీలకు న్యాయం చేసినట్టు అవుతుందని అజరుద్దీన్ కరాఖండిగా చెప్పినట్టు తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడినా గెలిచినా తన ప్రభుత్వానికి నష్టమేమీ లేదని, కానీ తన దగ్గర ఉన్న శాఖలు వేరొకరికి ఇచ్చేదే లేదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో తాను సోనియాను కలిసి తన అభిప్రాయం చెప్తానని, అప్పటి వరకు తనకు శాఖలే అవసరం లేదని అజరుద్దీన్ అన్నట్టు తెలిసిందే. ఆయన 1-2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి రేవంత్ పై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాబట్టి శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముస్లిం సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వటంతో మైనారిటీల ఓటు బ్యాంకులు చీల్చాలని కాంగ్రెస్ భావించింది. ఆలోచన వచ్చిందే తడవుగా అజరుద్దీన్ కు పిలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే అనంతరం పరిణామాలు కాంగ్రెస్ కు గుదిబండగా మారినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారని మైనారిటీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖ, వాణిజ్య పన్నులు తదితర కీలక శాఖలు ఉన్నాయి. వీటిలో నుంచి ఒక శాఖను అజరుద్దీన్ కు ఇస్తారని, గతంలో కేసీఆర్ తమకు హోంశాఖ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హోంశాఖ ఇస్తుందని ఆశించారు. కానీ హోంశాఖ ఇవ్వటానికి సీఎం నిరాకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ప్రమాణం చేసిన అజరుద్దీన్ కు శాఖల కేటాయింపు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. అజరుద్దీన్ కి ఇస్తామంటున్న క్రీడా శాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద, మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో అజరుద్దీన్ కు ఏ శాఖలు ఇస్తారోనని మైనార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ విషయంలో హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.